నేను ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తేవాలి, వారికి గుర్తుండి కూడా ఉండవచ్చు. 98లో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా, అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని అనుకున్నాను ఆ రోజు. చాలా మందికి తెలియదు ఇది. భీమినేని శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను ముగ్గురమే సుస్వాగతం ప్రివ్యూ షో చూసి సినిమాకి కమిట్మెంట్ అయ్యి రావటం జరిగిందని నేను నీకు తెలియజేస్తున్నా. చిలకలూరుపేటలో నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు సార్ ఈ విషయం. ఎందుకంటే ఒక అభిమానిగా నేను అప్పటికి రాజకీయాల్లోకి రాలేదు. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఆనాడు ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో కలిశాను. వెళ్ళి ఎమ్మటే ఒప్పుకున్నారు. ఒకే 10 నిమిషాల్లో భీమినేని శ్రీనివాసరావు గారు కూడా మా పక్క విలేజ్ సార్, తాతపూడి, ఇక్కడే. ఆ విధంగా అది నేను ఇప్పటికి కూడా నెమరు వేసుకుంటా ఉంటాను. ఎందుకంటే అంతలోకి అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చా. లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి ఒక సంచలనం సృష్టించేవాళ్ళమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.